శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం కాశీఖండంలో చూసేటువంటి లింగం ఏమిటంటే అండి, ధన్వంతరేశ్వరుడు, అలాగే ధన్వంతర కూపం, అసితాంగ భైరవుడు. ఈరోజు బుధాష్టమిని పురస్కరించుకుని ఈ యొక్క అసితాంగ భైరవుడిని దర్శనం చేసుకోవడం కానీ ఆరాధన చేయడం కానీ చాలా మంచి ఫలితాలని మనకిస్తాయి. అందువల్ల చూడండి, ఇప్పుడు అందరూ చూస్తున్నదే అసితాంగ భైరవుడు. ఈయన యొక్క విశిష్టత ఏమిటి, ధన్వంతరేశ్వరుడి యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం చూద్దాం. ఇది మహామృత్యుంజయ టెంపుల్లో ఉంటుందండి, కాలభైరవుడి దగ్గరలో. అందరూ తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అలాగే మనకి లోక కళ్యాణార్థం అష్టదిక్కులలో భైరవ స్వరూపాలతో లింగ స్వరూపాల్లో విరాజిల్లుతూ భైరవుడు ఉంటాడండి. అష్టభైరవ స్వరూపాలు కాశీఖండంలో 8 ప్రధానమైనటువంటి భైరవులు ఉన్నారు అని చెప్పబడింది. వీరిని అష్టభైరవుడు అంటూ ఉంటారు. అందులో అసితాంగ భైరవుడు ప్రధానమైనటువంటి వాడు. ఇతడు ధన్వంతరేశ్వర మహాలింగ రూపంలో కూడా దగ్గరలో ఉంటారు. ఇది ఇప్పుడు చూస్తున్నది ధన్వంతరి కూపం. కాశీక్షేత్రంలో చాలా దేవతలందరూ కూడా ఋషులు, భూలోక జనులు వ్యాధి, దుర్బలత, జ్వరపీడాలు మొదలైనటువంటివన్నీ గురైనప్పుడు శ్రీ మహావిష్ణువు సముద్రమథన సమయంలో ధన్వంతరి రూపంలో సుదర్శన చక్రం, అమృత కలశమును ధరించి ఇక్కడ ప్రాకాటిస్తూ ఉండేవాడు. ఇతడు ఆరోగ్య ప్రదాత, ఆయుర్వేదమూర్తి కాబట్టి. అయితే కాశీలో శివుని భైరవ స్వరూపమైనటువంటి అసితాంగ భైరవుడు ధన్వంతరి తత్వంతో ఏకమై ధన్వంతరేశ్వర లింగ రూపంలో విరాజిల్లుతూ ఉన్నాడు. కాశీఖండం వర్ణన ఇలా వర్ణిస్తూ ఉందండి. ధన్వంతరీశ్వరో దేవ షోడపాని రసిద్భవ రోగనాశ కరో నిత్యం కాశ్యాం స్థితో మహేశ్వర. కాశీలో ధన్వంతరేశ్వరుడు శూలపానిగా అసితాంగ భైరవ స్వరూపుడిగా స్థితి చెంది భక్తుల యొక్క రోగాలన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. అసిత అనేటువంటి పదానికి మరి నలుపు వర్ణము, దీనినే కృష్ణవర్ణము అంటారు. అందుకే అంధకారత్వాన్ని తీసి జ్ఞానహీనత, పాపం, దుఃఖం అనేటువంటి అంధకారాన్ని తొలగించే శక్తి అసితాంగ భైరవుడికి ఉంటుంది. నా వాయువ్య దిక్కుకి అధిపతి, వాయువ్య దిక్కును కాపాడే భైరవుడుగా కాశీఖండం కూడా పేర్కొంటోంది. ప్రాణవే ప్రాణశక్తి కాబట్టి అసితాంగ భైరవుడు ప్రాణ సంపత్తికి, ఆరోగ్యానికి అధిపతి. ఇతడి సన్నిధిలోనే ధన్వంతరేశ్వర లింగాన్ని దర్శించి అలాగే ఈ యొక్క అసితాంగ భైరవుణ్ణి కూడా దర్శించినట్లయితే శరీరము, మనస్సు, వ్యాధులు నశిస్తాయి. అంటే వీటికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంతేకాదండి, ఓం అసితాంగ భైరవాయ నమః, ఓం ధన్వంతరేశ్వరాయ నమః అంటూ అందరూ కూడా జపాన్ని చేయండి. ఈ లింగాలని వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి. ఒకవేళ లేకపోయినట్లయితే మన ఛానల్లో దర్శనం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం.